పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న సినిమా వార్ 2. ఎన్టీఆర్, హృతిక్ మధ్య వార్ ఎలా ఉంటుంది అన్నది ఒక టీజర్ తోనే రుచి చూపించారు. సినిమాలో ఇద్దరి పాత్రల మధ్య తగ్గ వార్ నెక్స్ట్ లెవెల్లో ఉంటోంది. వీటన్నిటిని మించిన సిసలైన పోరు మాత్రం అంతకు మించి ఉంటోంది. ఇప్పుడు ఆ పోరుకి హీరోలు ఇద్దరు రెడీ అవుతూ ఉన్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండడంతో టెక్నికల్ గా వర్క్ ఎక్కువగానే ఉంది. అన్ని పనులు పూర్తి చేసి ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు. ఇక వార్ 2ని భారీ స్థాయిలో రెడీ చేస్తున్నారు. దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ నేపథ్యంలో దర్శకుడు తొలిసారి ఈ సినిమాపై పోస్ట్ పెట్టారు. నటీనటులతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. మరికొన్ని వారాల్లో మా చిత్రం మీ ముందుకు వస్తోంది. ఈ సినిమా గురించి మీకు ఆసక్తికర విషయాలు చెప్పడానికి ఇదే సరైన సమయం అనిపిస్తోంది. ఈ సినిమాని రూపొందించడానికి నాలో స్ఫూర్తిని నింపిన విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నా. ఈ స్క్రిప్ట్ వినగానే ఆశ్చర్యపోయాను. అదే ఈ సినిమాని తెరకెక్కించడానికి ప్రధాన కారణం. ఎన్నో సవాళ్లు కూడా ఎదురయ్యాయి. ఈ సినిమా కథ గురించి అందరూ తెలుసుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. నా స్నేహితురాలు కియారా ఆద్వానీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలనుకుంటున్నా. ఆమె అద్భుతంగా నటించింది. అలాగే ఈ 2 సంవత్సరాల్లో ఆదిత్య చోప్రా నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నా. హృతిక్, ఎన్టీఆర్లతో కలిసి పనిచేసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది అని తెలిపారు. సాధారణంగా యశ్రాజ్ ఫిలిమ్స్ పై యూనివర్స్ సినిమాలు ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంటాయి. అయితే ఇప్పుడు వార్ 2 కోసం మాత్రం నెట్ఫ్లిక్స్ రంగంలోకి దిగినట్టు సమాచారం. తాజాగా నెట్ఫ్లిక్స్ ది వార్ ఈజ్ అఫీషియల్ అంటూ ఫైటర్ సినిమాలోకి హృతిక్ స్టిల్, RRRలోని ఎన్టీఆర్ స్టిల్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీన్ని బట్టి వార్ 2 ఓటీటీ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ దక్కించుకుందని అర్థమవుతోంది. హృతిక్ నటించిన పలు సినిమాలు నెట్ఫ్లిక్స్లో ఉన్నాయి. అలాగే నెట్ఫ్లిక్స్లో ఎన్టీఆర్ రీసెంట్ సినిమాలు విశేష ఆదరణ పొందుతూ ఉన్నాయి. RRR గ్లోబల్ స్థాయిలో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. దేవర కూడా అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. అందుకే వార్ 2 రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్ ఆసక్తి చూపించింది అంటున్నారు. ఈ సినిమా 1000 కోట్ల వసూలు చేస్తుందని భావిస్తూ ఉన్నారు.